పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు సబ్బండ వర్గాల ప్రజలు ఈరోజు మరి ఇంకా పేదరికాలనే ఉన్నారు. మరి వీరికి ఎవరు కూడా మరి అభివృద్ధి చేసే మరి లీడర్లు పెద్దపల్లి పార్లమెంట్లో ఎవరు కూడా లేరు. అందరూ కూడా హైదరాబాద్ నుండి వచ్చిన పారాషూట్లే. మరి పెద్దపల్లి పార్లమెంటు మరి ఇంతవరకు కూడా డెవలప్మెంట్ కాలేదు. డెవలప్మెంట్ కూడా ఈ నేషనల్ 3 పార్టీలు అభ్యర్థులు ఎవరు కూడా చేయలే. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో మరి గడ్డం వంశీకృష్ణ ఎవరని చెప్పి అడుగుతున్నాను. ఎప్పుడు వచ్చాడు పెద్దపల్లి పార్లమెంటుకు? మరి సబ్బండ వర్గాల ప్రజలకు మరి ఏ మండల స్థాయిలైనా ఏ గ్రామ స్థాయిలైనా మరి పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో చూసుకుంటే ఎక్కడ అభివృద్ధి చేసిండు? ఎవరికి అండగా నిలిచిండు? లాక్డౌన్ కరోనా సమయాల్లో మరి ఎక్కడున్నాడు ఈ గడ్డం వంశీ అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ గడ్డం వివేక్ ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతున్నాను. ఈ గోమాస సీను బీజేపీ పార్టీ ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతున్నాను. ఇదే పెద్దపల్లి నియోజకవర్గం ధర్మపురి కాన్ఫరెన్స్లో మరి కొప్పుల ఈశ్వర్ గారు మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదేవిధంగా మరి మంత్రి కూడా కావడం జరిగింది. మరి ఎక్కడ అభివృద్ధి చేసిండు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో చూసుకుంటే అమాయకమైన పేద ప్రజల జీవితాలతోటి వీళ్ళందరూ మాయ మాటలు చెప్పి మోసం చేయడం జరుగుతుంది. వీళ్ళంతా ఒక తోడు దొంగలు. వీళ్ళంతా వచ్చిళ్ళు హైదరాబాద్ నుండి పారాషూట్లు. వీళ్ళు పెద్దపల్లి పార్లమెంటుకి ఎలాంటి అభివృద్ధి చేయరు. వీళ్ళంతా నేషనల్ పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీ కానీ మరి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వీళ్ళు ముగ్గురు దొంగలు అని కూడా నేను తెలియజేస్తున్నాను. అమాయకమైన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని విభజించి పాలించేదానికి వచ్చిన దొంగన కొడుకులు వీళ్ళు. ఇంతవరకు మరి ఈ పేద ప్రజల ఇంటికి ఎవ్వరు కూడా మరి ఎలాంటి సాయం సహకారాలు అందించకుండా మరి పెద్దపల్లి పార్లమెంటు ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా వీళ్ళు రావడం జరిగింది. మరి వీళ్ళంతా కూడా మరి ఆనాడు పసుపు వాసన చూసొచ్చిన వీళ్ళు దొంగన కొడుకులు లీడర్లు. మరి పెద్దపల్లి పార్లమెంటు ఎలాంటి అభివృద్ధి చేయరు. వీళ్ళతోటి ఏది కాదు. మరి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో లాక్డౌన్ కరోనా సమయాల్లో కానీ మరి నా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసుకుంటూ మరి స్థానిక మాదిగ బిడ్డను